మరి ప్రొద్దుట లేస్తే సాయంత్రం వరకు నువ్వు నేను చేసే ప్రతి అడ్డమైన పని దేవుడు కళ్ళ ముందే చేస్తున్నాం కదా, దేవుడు చూస్తున్నాడని తెలిసే చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆలోచించు. తెలిసి తెలిసి దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన గుండెను ఎలా పిండేస్తున్నామో, ఆయన గుండెల్లో ఎలా బల్యాలు దిగబెడుతున్నామో, లేక దిగ్గొడుతున్నామో, రెండో వైపు సవాలు విసురుతున్నావు. ఏం చేస్తావు నువ్వు? తాగుతా, తిరుగుతా, తందనాలు ఆడతా, ఏం చేస్తావు అని చెప్పి పొగరుతో దేవునికి నువ్వు సవాలు విసురుతున్నావు. సహోదరి సహోదరులు, తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తున్న ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నావు. మరి పరలోకమందున్న పరమ తండ్రి, మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, సమస్తము చూస్తున్న పరమ తండ్రి చూస్తున్నాడని తెలిసి కూడా లెక్క లేకుండా జీవిస్తున్నావే, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావే. ఏమి చేయడనా? ఏమీ చేయలేడనా? పిచ్చోడు నువ్వు. ఆయన ఏమీ చేయకపోవడం కాదు, ఏమీ చేయలేకపోవడం కూడా కాదు, మరే చస్తావని, చెయ్యి ఎత్తి కొడితే చస్తావని భరిస్తున్నాడంతే.